ఖచ్చితంగా ఈరోజు దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన రోజు. కాక్రోచ్ జనతా పార్టీగా కొన్ని రోజుల కిందటే డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీదకొచ్చి కొన్ని లక్షల మంది, కోట్ల మంది మద్దతును ఆ డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద కూడగట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ప్రత్యక్షంగా ఒక ఆందోళన ఢిల్లీలో నిర్వహించబోతూ ఉంది. ఒక నిరసన కార్యక్రమం. వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఒకటే, పాలించే వాళ్ళకు జవాబుదారీతనం ఉండాలి. నీట్ పరీక్ష రద్దయి, సిబిఎస్ఈలో అవకతవకలు ఎగ్జామ్, అందులో ఎస్ఎస్సిలో అవకతవకలు, చివరికి జేఈఈకి సంబంధించి విద్యార్థుల డేటా కూడా లీక్ అయింది అనేది ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. మరి ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే దీనికి ప్రభుత్వం వైపు నుంచి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు జవాబుదారీతనం? ఆ అకౌంటబిలిటీ ఫీల్ అయ్యే వాళ్ళు రాజీనామా చేయాలి. సో కాన్సర్న్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇదే డిమాండ్. సో ఈరోజు నిరసన కార్యక్రమం. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్కే పరిమితమైన వీళ్ళు ఈరోజు ప్రత్యక్ష ఆందోళనలకి, అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా దీని మీద ఒక అటెన్షన్ ఉంది. అది ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది, ఎంతమంది వస్తారు, ఎలాంటి చర్చ దీని మీద జరుగుతుంది. ఆఫ్కోర్స్ ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ బీజేపీ ఐటీ సెల్లు, ఈ వాళ్ళ వాట్సాప్ సోషల్ మీడియా ఆల్రెడీ మొదలెట్టింది. సంఘ విద్రోహ శక్తులు ప్రవేశిస్తున్నాయి, ఇంకొకటి అని. బేసిక్గా నిజాయితీగా పనిచేసే వాళ్ళకు ఏదో ఒక ముద్ర తగిలించడానికి కొంత ఇటువంటి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. లేకుంటే దాని వెనకాల వాళ్ళకు ఎన్నో ప్రయోజనాలు దాగి ఉంటాయి కదా. ఇంకెవరో వచ్చి వాటిని ప్రశ్నిస్తే, ఇంకెవరో వచ్చి జవాబుదారీతనం కోరుకుంటే, కనీసం 12 ఏళ్ళైనా మీడియా ముందు నోరు తెరిచి మాట్లాడే ధైర్యం లేని వాళ్ళకు కోపం రాకుండా ఎలా ఉంటుంది? జవాబుదారీతనాన్ని ఆశిస్తే, పారదర్శకతను ఆశిస్తే కంప్లీట్గా కార్పొరేట్ వాళ్ళను ముందు పెట్టుకొని, కార్పొరేట్ వాళ్ళని వెనకలు పెట్టుకొని, కార్పొరేట్ పాలన చేస్తున్న వాళ్ళ కోపం రాకుండా ఎలా ఉంటుంది? సో ఏవైనా జరగవచ్చు, ఎన్ని నిందలైనా వేయచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకునే కాక్రోచ్ జనతా పార్టీ తరపున ఈవెన్ కాన్స్టిట్యూషన్ క్లబ్లో తాజాగా మాట్లాడిన వాళ్ళు కూడా, మీరు ఎంత దుష్ప్రచారం చేసినా, ఎంత చేసినా మేము శాంతియుతంగా నిరసన జరిపే తీరుతాం. మా డిమాండ్ ఒక్కటే, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారు, కాన్సర్న్ మినిస్టర్ రిజైన్ చేయాలి. జవాబుదారీతనం లేకపోతే కుదరదు. సో డిమాండ్ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు యువత రాజకీయ ఆకాంక్షను ప్రతిబింబించబోతూ ఉంది. అండ్ ఇది చాలా పెద్ద చర్చ కారణం అవ్వడం, ఎంతమంది అక్కడికి వెళ్తారు, ఇలా ఎంత విజయవంతం అవుతుంది, తర్వాత రోజుల్లో వీళ్ళ కార్యాచరణ ఏంటి అనేది ఆ వేదిక మీద నుంచి ఏమైనా ప్రకటించబోతూ ఉన్నారా? చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.